హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 కి సంబంధించి హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం, అలాగే ఎగ్జామ్ డేట్ దగ్గర పడడం అయితే జరుగుతుంది. ఇంకా ఎగ్జామ్ కి 7 డేస్ మాత్రమే ఉంది, ఆల్మోస్ట్ ఒక వీక్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో మనలో చాలా మందికి ఎగ్జామ్ కి నేనేమి ప్రిపేర్ అవ్వలేదనే ఆలోచన రావచ్చు, లేదా కొన్ని టాపిక్స్ మిస్ అయ్యానని ఆలోచన రావచ్చు, లేదా కొంతమందికి ఇంకా ఏమైనా మిస్ అయ్యానా, ఏం చదవాలి, ఎలా చదవాలని ఒక కన్ఫ్యూజన్ అయినా ఉండొచ్చు. సో ఈ కన్ఫ్యూజన్స్ అన్ని పక్కన పెట్టేయండి. జస్ట్ ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో వాటిని రివిజన్ చేయండి. రివిజన్ చేసి ఎగ్జామ్ కి వెళ్ళండి. డెఫినెట్ గా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీరు మంచి అటెంప్ట్ చేసి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి స్ట్రెస్, ఎలాంటి స్ట్రెయిన్ తీసుకోకుండా జస్ట్ మీరు ఇప్పటివరకు ఏమైతే చదివారో వాటిని రివిజన్ చేయండి. కుదిరితే కరెంట్ అఫైర్స్ లాస్ట్ 3 to 4 months మీద ఒకసారి కంప్లీట్ గా ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ లో వాటి మీద నుంచి రావడానికి అవకాశం అయితే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ విధంగా జస్ట్ ఈ 1 వీక్ కామ్ మైండ్ తో, పీస్ ఆఫ్ మైండ్ తో ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తే డెఫినెట్ గా ఎగ్జామ్ లో మీరంతా కూడా మంచిగా అటెంప్ట్ చేసి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి వచ్చేసరికి పేపర్. క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్ గా వస్తుందని కొంతమంది, లేదు జనరల్ గా మోడరేట్ గా వస్తుందని కొంతమంది, ఈజీగా వస్తుందని కొంతమంది, అసలు ఎలా వస్తుందని కన్ఫ్యూజన్ లో అందరూ ఉండడం అయితే కనిపిస్తుంది. క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా, ఈవెన్ దో మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయింది, దాని ప్రకారం వచ్చిన, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయింది, దాని ప్రకారం వచ్చిన, లేదు అంతకు ముందు కాలంలో మనకి ఏవైతే ప్రీవియస్ ఇయర్ లో జరిగిన ఎగ్జామ్స్ ఉన్నాయో దాని ప్రకారం వచ్చినా, ఎలా వచ్చినా గానీ మనకి 30 to 40% క్వశ్చన్స్ అనేవి సింపుల్ గా, సింగిల్ లైనర్ గా, అలాగే దాంతో పాటుగా ఈజీగా ఉండేలా ఉంటాయి. సో మనం మిగతా ఏదైతే 60% క్వశ్చన్స్ ఉన్నాయో ఆ 60% క్వశ్చన్స్ ఆలోచిస్తూ ఈ 30-40% క్వశ్చన్స్ ని తప్పులు పెట్టేసి ఇబ్బంది పడిపోయే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మనకి ఎలాంటి పేపర్ ఇచ్చినా కానీ అట్లీస్ట్ ఒక 30 to 40% క్వశ్చన్స్ అనేవి సింపుల్ గా, ఈజీగా, సింగిల్ లైనర్ గా ఉండే పరిస్థితి ఉంటుంది. కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ ఎలిమినేట్ చేసే ఉంటాయి, అలాగే కొన్ని కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ తో చేసే ఉంటాయి. కాబట్టి కంప్లీట్లీ పేపర్ అయితే ఎప్పుడు కూడా డిఫికల్టీగా, మరి అటెంప్ట్ చేయలేనంత కష్టంగా అయితే ఉండదు. సో డెఫినెట్లీ బాగానే ఉంటుంది. ఎలా వచ్చినా కానీ అట్లీస్ట్ మనం 30 to 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు కాన్ఫిడెన్స్ తో వెళ్ళండి. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రేపొద్దున ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. సో దీంట్లో భాగంగా మీ ప్రిపరేషన్ ని 1 వీక్ లో ఇంకాస్త బెటర్ గా ముందుకు తీసుకెళ్లడం కోసం ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ ద్వారా 300+ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, అలాగే దీనికి పెద్ద పెద్ద క్వశ్చన్స్ లా ఫ్రేమ్ చేయలేదు. జస్ట్ సింపుల్ గా కరెంట్ అఫైర్స్ లో ఏ టాపిక్ ఉంది, దాని మీదుగా సింపుల్ గా క్వశ్చన్ వస్తే ఈ విధంగా రావచ్చు అన్నట్టు మనం ఆల్మోస్ట్ 320+ క్వశ్చన్స్ అనేవి తయారు చేశాము. ఆ క్వశ్చన్స్ మీకు ఫ్రీగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో, ఎవరైతే రివిజన్ చేయాలనుకున్నారో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అయితే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. కాబట్టి మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాక టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంది కదా, ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ అని మీరు టెలిగ్రామ్ లో టైప్ చేస్తే మన ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ గ్రూప్ వస్తుంది. అందులో ఈ పీడిఎఫ్ అనేది మీకు డైరెక్ట్ గా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి అది డౌన్లోడ్ చేసుకుని ఈ 300 కాన్సెప్ట్స్ లేదంటే ఈ 300 క్వశ్చన్స్ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే అట్లీస్ట్ తక్కువలో తక్కువగా ఒక 20+ క్వశ్చన్స్ అయినా మనం అటెంప్ట్ చేయడానికి ఈ పర్టికులర్ పీడిఎఫ్ అయితే మీకు హెల్ప్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఒకసారి మనం కొన్ని క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. అంటే మీకు ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పడం కోసం ఇది అనమాట. అయితే ఈ పీడిఎఫ్ మీకు కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో అలానే తెలుగు మీడియం విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్ అన్ని కూడా సింపుల్ ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. దాంతో పాటుగా సింగిల్ లైనరే కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది ఈజీగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ లో మీరు కంగారు పడకుండా ఈ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ అయినప్పుడు కూడా మీరు రిఫర్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఈ పీడిఎఫ్ మీకు హెల్ప్ చేసే పరిస్థితి ఉంటుంది. సో దీంట్లో భాగంగా ఒకసారి మనం క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ ని ఎట్లా అప్రోచ్ అయితే మనకి లాస్ట్ 1 వీక్ లో ప్రిపరేషన్ బెటర్ గా తీసుకెళ్లొచ్చో తెలుస్తుంది అనమాట. సో దీంట్లో భాగం ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ జాయింట్లీ డెవలప్డ్ స్పేస్ వేరియబుల్ ఆబ్జెక్ట్స్ మానిటర్ SVOM రీసెంట్లీ సీన్ ఇన్ దట్స్ న్యూస్. సో డైరెక్ట్ గా రేపు పొద్దున ఎగ్జామ్ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ రిలేటెడ్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకు సింగిల్ లైనర్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి మన లాస్ట్ ఇయర్ పేపర్ ట్రెండ్స్ చూస్తే. కాబట్టి ఇలాంటివి డైరెక్ట్ గా ఇస్తారు. కాబట్టి ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఈజీగా అటెంప్ట్ చేయాలి, తప్పు పెట్టకుండా ఉండాలంటే ఇలాంటి క్వశ్చన్స్ ఫాలో అవడం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ స్వామ్ అనేది ఎవరు తీసుకొచ్చారు, చైనా అండ్ ఫ్రాన్స్, వీళ్ళిద్దరు కోఆర్డినేషన్స్ తో దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది జస్ట్ ఇది చదువుకున్నాం, ఇంటర్నేషనల్ లెవెల్ చాలు. ఇంకా వెళ్ళాలనుకుంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి స్వామ్ అంటే ఏంటో చూడండి. జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ స్పెండ్ చేసి ఏం దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి చదివేసి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇలా ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది మీరు యూస్ఫుల్ గా యూజ్ చేసుకుంటే బెటర్ గా వెళ్తుంది. సో దీనిలో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఉంటుందంటే ఈ మన ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా ఉంది. రీసెంట్లీ ద ట్రేసెస్ ఆఫ్ ద ప్రిమిటివ్ మ్యాన్ ఇన్ ఆంధ్ర
2.47 lakh year old stone tools found in which of the following district? సో రీసెంట్ గా 2.7 lakh year old స్టోన్ టూల్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎక్కడ దొరికాయి? మనకి ప్రకాశంలో దొరికాయి. సో ఇలా డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేసి ఇది మనకి డైరెక్ట్ గా హిందూ న్యూస్ పేపర్ లో ఈ స్టేట్మెంట్ అనేది డైరెక్ట్ గా ఉంది. దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. తర్వాత మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కాబ్వెబ్ ఫెనామినా అనేది మనకి న్యూస్ లో ఉంది. సో ఈ కాబ్వెబ్ ఫెనామినా దేనికి సంబంధించిందంటే ఫ్లక్చుయేటింగ్ ప్రైసెస్ ఆఫ్ ద పల్సెస్. సో ఈ పల్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ పల్సెస్ యొక్క ప్రైసెస్ యొక్క ఫ్లక్చుయేషన్ ని కాబ్వెబ్ ఫెనామినా గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు దాదాపుగా 320+ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, డైరెక్ట్ గా ఫ్రీగా అందరికి అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు చూస్తే ఖచ్చితంగా రేపు పొద్దున ఎగ్జామ్ ఈ పర్టికులర్ పీడిఎఫ్ అనేది అట్లీస్ట్ 20+ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. అలాగే నాసాకు సంబంధించిన ఫ్రీ ఫైర్ మిషన్, సో నాసాకు సంబంధించి ఫ్రీ ఫైర్ మిషన్ కి సంబంధించి ఆబ్జెక్టివ్ ఏంటి, లేదంటే దేనికి సంబంధించి చేస్తుందంటే స్టడీ హీట్ లాస్ ఆఫ్ ద స్పేస్ ఇన్ ఎర్త్ పోలార్ రీజియన్స్. సో ఎర్త్ పోలార్ రీజియన్స్ లో హీట్ లాస్ గురించి స్టడీ చేయడానికి నాసా ఫ్రీ ఫైర్ మిషన్ తీసుకురావడం జరిగింది. అలాగే బెంగళూరు ప్రిన్సిపల్స్ అనేది పాలిటిక్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ జుడిషియల్ వాల్యూస్ గురించి చెప్తాయి బెంగళూరు ప్రిన్సిపల్స్ అనేవి. అలాగే దాంతోపాటు బయోటెక్నాలజీలో మనకి కార్యోటైపింగ్ అనేది ఉంది. కార్యోటైపింగ్ అంటే క్రోమోజోమ్ కి సంబంధించింది అనమాట. సో ఇలా ప్రతిదీ అటు సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే దాంతోపాటు ఎన్విరాన్మెంట్, దాంతోపాటు ఎకానమీ, పాలిటీ, అలాగే ఏపీ హిస్టరీ రిలేటెడ్ ఏవైతే మనకి ఏపీ ఎకానమీ రిలేటెడ్ ఏవైతే న్యూస్లు ఉన్నాయో ప్రతి దానికి మొత్తంగా పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు సబ్జెక్టులకు సంబంధించి ఒక 330+ కరెంట్ అఫైర్స్ బేస్డ్ టాపిక్స్ అనేది క్వశ్చన్స్ అనేది మీకు తీసుకురావడం జరిగింది. సో దీన్ని మీరు రివిజన్ టూల్ గా ఉపయోగించుకుంటే చాలా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా వరకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఇలానే రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ని సింగిల్ స్టేట్మెంట్లు గానే సింగిల్ లైనర్స్ గానీ అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. చెప్పాను కదా స్టార్టింగ్ లో 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయని. ఈ 30 to 40 క్వశ్చన్స్ మనం మిస్ చేయకూడదు. అవి అటెంప్ట్ చేస్తే ఆ పైన ఇంకొక 20-30 మనం అటెంప్ట్ చేయగలుగుతాం. ప్రతి పేపర్ లో రఫ్లీ 40 నుంచి 50 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మొత్తంగా 170 నుంచి 200 బిట్వీన్ మనము స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి పీడిఎఫ్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఫ్రీగానే ఉంది. సో ఇది ఆల్రెడీ అప్లోడ్ చేశాం కాబట్టి ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్ కి హ్యాపీగా యూస్ఫుల్ చేసుకునేలా చేసే ప్రయత్నం అయితే చేయండి. స్పీసెస్ ఇన్ ద న్యూస్ కి సంబంధించి అలా ప్రతిదీ ఎలా అంటే మనకి ఇది మే 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు, అంటే ఈ రోజు వరకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి 14th వరకు న్యూస్ లో ఉన్న ప్రతి నెల నుంచి ఆల్మోస్ట్ 30+ క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో 30+ టాపిక్స్ మీకు కవర్ అవుతున్నాయి. 30+ టాపిక్స్ లో ప్రతి నెల నుంచి ఒకటి వచ్చినా కానీ దాదాపుగా మన 10 నెలల్లో 10 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ చదవడానికి మీకు రఫ్లీ టైం పడితే ఒక 3 hours పడుతుంది. ఈ 3 hours లో మీకు 10+ క్వశ్చన్స్ వస్తాయంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. మంచి మంచి క్వశ్చన్స్ కాన్సెప్ట్ రిలేటెడ్ గా, అలాగే దాంతో పాటుగా ఎగ్జామ్ లో రీసెంట్ గా న్యూస్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్స్ అనేది తయారు చేయడం జరిగింది. కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని కుదిరితే ప్రింట్ తీసుకొని చదవండి. చదివి దీని రిలేటెడ్ గా ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని కూడా ఒకసారి మీరు క్రాస్ చెక్ చూసుకుంటే డెఫినెట్ గా రేపు పొద్దున ఎగ్జామ్ ఇది మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఓకేనండి. సో ఎగ్జామ్ గురించి ఏమీ భయపడకండి. ఈ 1 week జస్ట్ మీరు ఇప్పటివరకు ఏవైతే చదివారో వాటినే రివిజన్ చేయండి. 1 or 2 టాపిక్స్ అంటే మీరు కొద్దిగా టఫ్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకుంటే ఎకానమీలో ఎక్స్టర్నల్ సెక్టార్ తీసుకుందాం. ఎక్స్టర్నల్ సెక్టార్ లో ఆ రిలేటెడ్ యుఎస్ ఫెడరల్ రేట్స్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, డిక్రీజ్ అయితే ఏమవుతుంది, ఇలాంటి వీటిలో చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఒకసారి చూసుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇప్పుడు స్పేస్ మిషన్స్ ఉన్నాయి. దాదాపుగా ఒక 8 ఇంపార్టెంట్ స్పేస్ మిషన్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయి వీటి గురించి స్పాడెక్స్ మిషన్ ఉంది, ఎక్స్పోసాట్ ఉంది, వీటి గురించి ఒకసారి రీకాల్ చేసుకోవడానికి చేయండి. అంతే తప్పితే కానీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది చేయగలనా రాయగలనా లేదని కన్ఫ్యూజన్ లోకి వెళ్ళి టెన్షన్ పడి ఉన్న నాలెడ్జ్ ని కూడా మీరు డిస్టర్బ్ చేసుకునే పరిస్థితి అయితే తెచ్చుకోకండి. కూల్ గా కామ్ గా పీస్ ఆఫ్ మైండ్ ఈ 1 week వెళ్ళండి. ఖచ్చితంగా రేపు పొద్దున ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ పీడిఎఫ్ వచ్చేసరికి మనకి STNIS అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో మీకు కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇది కూడా టెలిగ్రామ్ లోకి వెళ్ళి STNIS అకాడమీ టైప్ చేస్తే మీకు మన ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లో జాయిన్ అయితే ఈ పీడిఎఫ్ డైరెక్ట్ అవైలబుల్ గా ఉంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ కి యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి. ఈ విధంగా మొత్తంగా 330 క్వశ్చన్స్ ఇచ్చాం. ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ సెషన్స్ లో మళ్ళీ కలుద్దాం.